పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. లంచ్ బాక్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో స్నాక్స్ బాక్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. హెల్దీగా పిల్లల స్నాక్స్ బాక్స్ లోకి పల్లి చిక్కిని ప్రిపేర్ చేసుకుందాం. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. ముందుగా పల్లీలను బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ లో పల్లీలు బాగా ఫ్రై చేసుకుంటేనే చిక్కీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై అయ్యాక పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పొట్టు లేకుండా చేసి పల్లీలను రెండుగా సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 1.5 కప్పు పల్లీలకు 1 కప్పు బెల్లం సరిపోతుంది. బెల్లంని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న బెల్లంని ఒక పాన్ లో వేసి హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసి చేసుకోవాలి. బెల్లమంతా కరిగి లిక్విడ్ లా ఫామ్ అయిన తర్వాత అందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే స్టెయినర్ తో సెపరేట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ పాకం వచ్చే వరకు మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి. పాకం ప్రిపేర్ చేసుకునేటప్పుడే 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇందులోని. అలానే ఒక వెడల్పాటి ప్లేట్ కి నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక సౌండ్ విన్నర్గా పాకం ముద్దగా రావాలి. పట్టుకుంటే గట్టిగా అవుతుంది. ప్లేట్లో వేయగానే సౌండ్ వస్తుంది. అలా అయిన వెంటనే పల్లీలని అన్నిటిని ఆ బెల్లంలో వేసేసుకోవాలి. బెల్లం పల్లీలు అన్ని కలిసేలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లో వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వెంటనే కావాల్సిన షేప్ లో కట్ చేసుకోవాలి. మేము అలా కట్ చేసుకోలేదు, అందుకే ఇలాంటి డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి.